శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపునకు గురైన భూములకు సంబంధించిన పరిహారం చెల్లింపు విషయంలో జరుగుతున్న అలసత్వంపై నిర్మల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు ఇచ్చినా అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ నిర్మల్ అడిషనల్ కలెక్టర్ ప్రభుత్వ వాహనాన్ని జప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో అడిషనల్ కలెక్టర్ రాంబాబు వాహనాన్ని కోర్టు అధికారులు జప్తు చేశారు. ఇక నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం బామ్ని గ్రామానికి చెందిన పలువురు రైతులు ముంపు భూముల పరిహారం కోసం కొన్నేండ్లుగా సీనియర్ సివిల్ కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ కేసులో రైతులకు పరిహారం కింద 21 లక్షలు చెల్లించాలని గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా అడిషనల్ కలెక్టర్ వాహనాన్ని జప్తు చేయాల్సిందిగా జడ్జి అజేష్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద పోయినటువంటి భూముల దాంట్లో వీళ్లకు 21,34,000 రూపాయల పరిహారం చెల్లించుకోవడంతో వాళ్ళు కోర్టుకు వెళ్ళినారు. దాంట్లో వాళ్ళ కోర్టు జడ్జిమెంట్ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళకు ఇవ్వమని చెప్పి జరిగింది. దీని లోపల ఈ వెహికల్ సీజ్కు కలెక్టర్ ఆఫీస్ సీజ్ అని చెప్పేసి దీంట్లో గౌరవనీయుల జడ్జి గారు ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారంగానే ఈ వెహికల్ టీఎస్ 1864/46 దాంట్లో టీఎస్ 1864/46 వెహికల్ నెంబర్ క్రిస్టా ఇన్నోవా వెహికల్ దీన్ని కోర్టు వారు జప్తు చేయగలుగుతున్నారు. నేను ఫీల్డ్